నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మొత్తం మార్చేగల పవర్ దీనికుంది. వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాట ఎంత పవర్ఫుల్ కదా! అసలు మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు ఎలా సంపాదిస్తుంది? దాని వెనకున్న సీక్రెట్ ఏంటి? అదేనండి, కాంపౌండింగ్. సరే, ముందుగా అసలీ కాంపౌండింగ్ అంటే ఏంటో చూద్దాం. ఐన్స్టైన్ దీన్ని ప్రపంచపు 8వ వింత అని ఎందుకన్నారో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇది మన డబ్బు సంపాదించిన దానిమీద కూడా మళ్లీ డబ్బు సంపాదించడమన్నమాట. అంటే రాబడి మీద రాబడి. మొదట మనం పెట్టిన పెట్టుబడి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ పెట్టుబడి సంపాదించిన డబ్బు కూడా మళ్లీ మనకోసం పనిచేయడం మొదలుపెడుతుంది. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఒక విత్తనం నాటడం లాంటిది అనుకోండి. ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టుగా మారి పండ్లిస్తుంది. మరి ఆ పండ్లలో ఏముంటాయి? మళ్లీ విత్తనాలు. ఆ విత్తనాలతో ఇంకా మరిన్ని చెట్లొస్తాయి. మన ఇన్వెస్ట్మెంట్లో కాంపౌండింగ్ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది. ఓకే, కాంపౌండింగ్ ఎంత పవర్ఫుల్ అనేది తెలిసింది. మరి ఈ ఇంజిన్ అసలెలా పనిచేస్తుంది? దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటి? ఆ మెకానిక్స్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సరే, దీనిని ఎలా లెక్కిస్తారు అనే ప్రశ్న రావడం కామన్. కానీ కంగారు పడకండి. ఇక్కడ ఫార్ములా కన్నా దాని వెనకున్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదిగోండి, ఇదే ఆ ఫార్ములా. ఇక్కడ పి అంటే మనం మొదట పెట్టే డబ్బు, అంటే ప్రిన్సిపల్. ఆర్ అంటే మనకొచ్చే రిటర్న్ రేట్. టీ అంటే మనం ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేశామనేది. ఇక చివరికి మన చేతికొచ్చే మొత్తం అమౌంట్ ఏని ఈ మూడే డిసైడ్ చేస్తాయి. సరే, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకరు ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. దానికి ప్రతి ఏటా 10% రాబడి వస్తోంది. దాన్ని 5 ఏళ్ల పాటు అస్సలు కదపకుండా అప్డే వదిలేస్తే ఏమవుతుందో చూద్దామా? కేవలం 5 ఏళ్లలోనే అదనంగా ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండానే ఆ 10,000 రూపాయలు ఏకంగా 16,105 రూపాయలుగా మారింది. ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఇక్కడ అస్సలు మాత్రమే కాదు, దానిమీద వచ్చిన వడ్డీ కూడా మళ్లీ వడ్డీని సంపాదించింది. చూడండి, ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. కాంపౌండింగ్ ఫలితాన్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. కానీ అన్నింటికంటే ముఖ్యమైనవి రెండు. ఒకటి టైం, అంటే కాలపరిమితి. 2 రేట్ ఆఫ్ రిటర్న్. ఈ రెండు ఎంత ఎక్కువగా ఉంటే మన సంపద పెరిగే స్పీడ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. నిజ జీవితంలో ఈ కాంపౌండింగ్ ఎలాంటి అద్భుతాలు చేయగలదో కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇవి చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మన దేశంలో చాలా పాపులర్ అయిన 2 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తీసుకుందాం. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, రెండోది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అంటే పీపీఎఫ్. రెండూ కాంపౌండింగ్ ప్రిన్సిపల్ మీదే పనిచేస్తాయి, కానీ వాటి పనితీరు, రిస్క్ లెవెల్స్ మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి. ఇది మనకు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెబుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో 20 ఏళ్లపాటు నెలకి 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సుమారు 12% యావరేజ్ రిటర్న్తో అది 50 లక్షలకు చేరుకుంటుంది. అదే పీపీఎఫ్లో 15 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే అది దాదాపు 40 లక్షలవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే రిటర్న్ రేట్లో, టైం పీరియడ్లో ఉండే చిన్న తేడాలు కూడా ఫైనల్ అమౌంట్లో ఎంత పెద్ద తేడాను క్రియేట్ చేస్తాయో చూడండి. ఓకే, కాంపౌండింగ్ పవర్ ఏంటో చూసాం. మరి దాని లాభాల్ని మనం గరిష్టంగా ఎలా పొందాలి? దానికోసం ఏం చెయ్యాలి? ఈ సెక్షన్లో దానికోసం ఒక ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సక్సెస్ ఫార్ములా చాలా సింపుల్. మొదటిది, ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. రెండోది, చిన్న మొత్తమైనా సరే రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాలి. మూడోది, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయాలి. అయితే సరైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎంచుకోవడం, క్రమశిక్షణతో ఓపికగా ఉండటం కూడా అంతే ముఖ్యం. సరే, చివరిగా అసలీ కాంపౌండింగ్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం, ఫాలో అవ్వడం ఎందుకంత ముఖ్యం? దానివల్ల మనకు లాంగ్ టర్మ్లో కలిగే ఆర్థిక ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా చెప్పాలంటే కాంపౌండింగ్ అనేది కేవలం డబ్బును పెంచే టెక్నిక్ కాదు. ఇది మనలో ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ని తీసుకొస్తోంది. చిన్న చిన్న పొదుపులను పెద్ద సంపదగా మార్చే శక్తినిస్తోంది.
అన్నింటికన్నా ముఖ్యంగా కాలక్రమేణా ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసి మన ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఒక క్లియర్ దారి చూపిస్తోంది. సమాధానం సింపుల్. ఇప్పుడే మన ఆర్థిక భవిష్యత్తు అనే చెట్టును నాటడానికి ఇదే కరెక్ట్ టైం. ఈరోజు ఒక చిన్న విత్తనంతో మొదలుపెట్టి దానికి కొంచెం టైం ఇస్తే చాలు, కాంపౌండింగ్ అనే శక్తి దాన్ని ఒక పెద్ద మహావృక్షంగా మార్చడాన్ని మనమే చూడొచ్చు.